ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కాశిరెడ్డి నాయన క్షేత్రాన్ని కూర్చున్న వారిపై హిందూ గర్జనకు పిలుపునిచ్చిన విజయశంకర స్వామి అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి విజయశంకర స్వామి. కడప జిల్లా కాశీనాయన మండలంలో వెలిసి ఉన్న శ్రీ 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 అవధూత కాశిరెడ్డి నాయన పుణ్యక్షేత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసినదే. ఈ విషయాన్ని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతులు శ్రీ విజయశంకర స్వాముల వారి బృందం కాశిరెడ్డి నాయన పుణ్యక్షేత్రాన్ని పరిశీలనలో భాగంగా సందర్శించి ఇక్కడ జరిగినటువంటి కట్టడాల తొలగింపును పరిశీలించి జిల్లాలో ఉన్నటువంటి కాశీనాయన భక్తులు హిందూ సోదరులు ఏకతాటిపై కదిలి మార్చి 17వ తేదీన హిందూ సింహ గర్జనకు చెలో కలెక్టరేట్కు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పాల్గొని అటవీశాఖ అధికారుల నుండి పుణ్యక్షేత్రాన్ని రక్షించుకొని అటవీశాఖ యాక్ట్ను రద్దు చేసి తొలగించినటువంటి కట్టడాలను తిరిగి పునర్నిర్మించాలని ఉద్దేశంతో యాత్రను చేపట్టారు. ఈ కార్యక్రమంలో జై భారత్ జాతీయ నాయకులు లోకనాథ్, రాష్ట్ర నాయకులు వంశీ, జై భారత్ కాదిగ్నాసులు, కాశిరెడ్డి నాయన భక్తులు పాల్గొన్నారు. అయ్యా ప్రముఖ కాశిరెడ్డి నాయన మండలం కాశిరెడ్డి నాయన క్షేత్రంలో కూల్చివేతలు జరుగుతున్నాయి. దాతలు కట్టినటువంటి కట్టడం ఇదిగో కూల్చారు. దీని మీద మేము ఉన్నాం. ఈ విధంగా తలనీల క్షేత్రం, బాత్రూమ్స్, గోశాలలు అన్ని కూడా కూల్చేస్తున్నారు. దీనికి నిరసనగా మార్చి 10వ తారీఖు ఉదయం 10 గంటలకు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా నిరసన కార్యక్రమం పెడుతున్నాం. కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ కాశీరెడ్డి నాయన భక్తులు హిందువులందరూ కూడా అక్కడికి తరలి రావాలి. కాశిరెడ్డి నాయన క్షేత్రానికి ప్రమాదం వచ్చింది. మొత్తం అటవీ శాఖ చట్టం అమలులోకి వచ్చింది. ఈ చుట్టూ ఉన్న ప్రదేశాన్నంతా కూడా అటవీ శాఖ జప్తు చేసుకున్నది. 1967 చట్టం ప్రకారం ఇది కాశిరెడ్డి నాయన క్షేత్రం కాదు. ఈ స్థలం అంతా కూడా అటవీ శాఖదని జప్తు చేస్తూ చట్టం వచ్చేసింది. లాడ్జింగ్ రూమ్ కానీ, జ్యోతిపూల తోట కానీ, అంగడి రూమ్ కానీ, ఆఫీస్ రూమ్ కానీ, లేడీస్ బాత్రూము, తలనీళ్ళు, భోజనశాల, పశుపాల శాఖ, టెంపుల్ ఆవరణము, వాహనాల ఏరియా, ఆవు సమాధి గుడి, అన్నపూర్ణాదేవి గుడి ప్రదేశము, పూజారి మరియు దేవాలయ భవనము, పశువుల కాపరి నివాస స్థలము, గిడ్డింగల భవనము, ఆంజనేయ స్వామి ఆలయ నివాసాలు, ఆంజనేయ స్వామి గుడి, ఆవుల దొడ్డి, నీళ్ళ ట్యాంకు ప్రాంగణము, రూమ్ ప్రాంగణము, BSNL మినీ టవర్, ఇవన్నీ కూడా చదరపు కిలోమీటర్లతో సహా ఇవన్నీ మావి జప్తు చేయబడ్డాయి. మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి, కూలుస్తామని కాశిరెడ్డి నాయన క్షేత్రానికి ఉత్తర్వులు అటవీ శాఖ పంపించడం అనేది జరిగింది. ఈ విషయం అంతా మీకు తెలుసా? ఒక చిన్న గుడి మాత్రమే, మీది ఇంకేమీ లేదని చెప్పింది. తర్వాత కుట్రకోణం కొద్దిమంది చెప్పేది ఏంటంటే ఇదంతా కూల్చివేస్తే భక్తులు ఎవడన్నా వస్తాడా, తర్వాత దాన్ని కూడా కూల్చాలని ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ప్రయత్నం జరిగింది. మీ అందరికీ కూడా జై శ్రీరామ్ నినాదం ఇచ్చి రామతీర్థంలో కూల్చోమని అడిగారు కదా, ఎవరు ఇప్పటికి పరిష్కారం అయితే. రెండో విషయం, ఈ ఆర్డరు వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ ఆ రాళ్ళలో వెళ్ళి నిలబడదా ఆ రాళ్ల మధ్యలో నిలబడి అక్కడ ఒక వీడియో తీసి, అన్ని వీడియోలు తీస్తాం, అన్ని ఫోటోలు చేసి వ్యక్తి చేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ పెట్టి జరుగుతున్న అన్యాయం ఇది. మార్చి 17వ తారీఖు కాశిరెడ్డి నాయన భక్తులు అని చెప్పుకునే వాళ్ళు, హిందువులు అని చెప్పుకునే వాళ్ళు మీరందరూ రండి. ముఖ్యంగా కడప జిల్లా వాళ్ళతో ఉడేసుకుని చచ్చిపోయేది. ఎందుకంటే కడప జిల్లా ఇంత ఫ్యాక్షన్ చేసి పౌరుషం కోసం, ఇలా ఫ్యాక్షన్ ఏమి డబ్బుల కోసం, ఆస్తి కోసం, రాజకీయం కోసం జరిగినాయా? పౌరుషం కోసం కదా, అంతేనా కదా? ఏమో మన కాశిరెడ్డి నాయన మన కడప జిల్లాలో ఇంత ఫ్యాక్షన్ చేసి, ఇంత ఘర్షణ పడి పౌరుషం కోసం ఇంత పోరాడిన కడప జిల్లాలో కాశిరెడ్డి నాయన కూల్చేస్తున్నామంటే ఏమో మనం కాపాడుకోలేకపోయినామంటే ఇంతకంటే దరిద్రం అవమానం ఏముంటుంది మనకు కదా? కాబట్టి దీనికోసం అవసరమైతే కర్రలైనా పడదాం, నేనే ముందుంటా. ఇది ఎందుకంటే జప్తు అయిపోయింది, మన చేతుల్లో లేదు. ఇది మనం ఆ స్థాయికి దిక్కపోతే గవర్నమెంట్ ఉండదు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోదాం అందరం. ఆ రాళ్ళల్లో నిలబడి ఓ 10 నిమిషాలు వీడియో చెప్తాను. తర్వాత ఎవరైనా ఈ ప్లేస్లన్నీ చూపించండి మాకు. ప్రతి చోటికి రావడం, పూజ చేసింది ఒక ఫోటో తీపడం. 17వ తారీఖు ఇవన్నీ ఫోటోలు తీస్తాం. మేము ఫోటోలు తీసి ఫ్లెక్సీ తయారు చేస్తాం.
ఈ విధంగా ఒక కరపత్రం తయారు చేస్తాం కదా, ఆవిష్కరిస్తాం. మొత్తం ఇంగ్లీష్ నేషనల్ మీడియాలంతా పిలిపిస్తాం. కాశిరెడ్డి నాయుడు జరుగుతున్న అన్యాయాన్ని మార్చి 17వ తారీఖు కలెక్టర్ ఆఫీస్ దగ్గర తెలియజేసి, అయ్యా మా హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మేము ఇది చేస్తున్నాము, మీరు కనుక ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయకపోతే మనమందరం వేలాది మంది సమక్షంలో ప్రజా దర్బార్లో కలెక్టర్ దగ్గరికి పోయి మనం పోయి అర్జీ కలెక్టర్ మన వేదిక మీదకి వచ్చి మాట్లాడి వెళ్ళాలా, అంతేనా కదా? ఈ విషయాన్ని మనం లేచి మనం ఢిల్లీకి పోవాలి. ఢిల్లీకి పోతే వాడు ఎవడు అపాయింట్మెంట్ ఇవ్వడు తెలుసు కాబట్టి ఈ నుంచి విజయవాడ అటవీ శాఖ రావాలి. పోతే వాడు ఒక వారంలో చేస్తాను స్వామి, మీరేం భయపడుతుంది, నేను కూడా చూసుకుంటాను అంటాడు. నువ్వేది చూసుకునేది కదా, ఎక్కడికి పోయేదొద్దు. మనం కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ముట్టడిచ్చే, ఈ జిల్లాలోనే రాజకీయ నాయకులు ఇల్లు ముట్టడిచ్చే కడప జిల్లాలో ప్రధానమంత్రి ఇంటికి వచ్చాడు, ముఖ్యమంత్రి ఇంటికి వచ్చారు, అందరి ఇంటికి వచ్చారు, పవన్ కళ్యాణ్ వచ్చాడు. కాబట్టి మన దొమ్మె ఎంత అయింది కడప జిల్లా దొమ్మె ఇక్కడ చూపించాలి, బయట రాలేడు కదా. ఆనాటి కాలం నుంచి ఉత్తర్వులు పొంది నిర్మాణాలు జరుగుతుంటే గాంధారికి గంతలు కట్టుకునే గత ప్రభుత్వాలన్నీ ఈ రోజే ఎట్ట చట్టాలు ఎట్ట బయటకు వచ్చాయి. ఆ రోజు లేదు చట్టాలు ఈ రోజు ఏళ్ళు వచ్చి నడుస్తుంది కదా. అసలు ఒకటి ఏంటంటే ఈ దేశంలో ఎక్కడైనా ఒక భక్తి ప్రాచీనమైన దేవాలయాలన్నీ కూడా దేనికి చట్టాలు లేవు. రాజులు భూములు ఇచ్చారు సహజంగా, తర్వాత ఈ చట్టాలు వచ్చినాయి. చట్టం చేసి దేవుని ఎక్కడైనా పెట్టారా? కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, చట్టం చేసి వెంకటేశ్వర స్వామి వాడికి వచ్చాడా, అయ్యా చట్టం చేసావు వెంకటేశ్వర స్వామి నువ్వు రాని, ఆయన కలియుగ దేవుడు వెలిచాడు. భగవంతుడు చట్టం కాబట్టి ఇప్పుడు ఎంత మాత్రం అక్కడికి చాలా